ఖమ్మం జిల్లాలో దారుణ హత్య జరిగింది. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో సిపిఎం రైతు సంఘం నేత మాజీ సర్పంచ్ అయిన సామినేని రామారావును దారుణంగా హత్య చేసి చంపేశారు. గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. శుక్రవారం ఉదయం వాకింగ్కి వెళ్లి వస్తుండగా ఇంటి సమీపంలోనే గొంతు కోసేసి దారుణంగా ప్రాణం తీశారు. ఈ ఘటనతో ఖమ్మం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. పరిసరాలను మొత్తం కూడా జల్లెడబడతా ఉన్నారు. సాక్ష్యాధారాలను సేకరించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. హత్యకు గల కారణం ఏంటి, ఎవరు చంపారు, ఎందుకు చంపారు, దీని వెనకాల రాజకీయ కుట్ర ఏమైనా ఉందా, వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు ప్రారంభించేశారు. ఈ ఘటనతో పాతర్లపాడు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. మనవరాలి పెళ్లి కూడా ఇంకొక 3 రోజుల్లో ఖమ్మంలో జరగాల్సి ఉండగా ఇంతలోనే ఈ దారుణం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఆయన హత్యకు గురైనటువంటి ప్రాంతం, ఆ గ్రామంలో జనం ఏ విధంగా గుమిగూడి ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. గ్రామంలో నిజంగా చాలా ఆగ్రహంతో ఉన్నారు. అసలు ఆ హింసకు తావులేనటువంటి గ్రామంలో నిజాయితీగా ఉండే నాయకుల మీద ఇంత దారుణంగా కక్షగట్టి ఎవరు చంపి ఉంటారు, వాళ్ళని త్వరగా కనిపెట్టండి, ఎవరైతే ఇంత దారుణానికి పాల్పడ్డారో చాలా కఠినంగా శిక్షించాలని చెప్పి పెద్ద ఎత్తున గ్రామస్తుల నుంచి డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితుంది. కానీ ఈ హత్యకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఎవరైతే ఇంత దుర్మార్గానికి తెగబడ్డారో ముగ్గురు వ్యక్తులు ఈ హత్యకు పాల్పడ్డట్టుగా సమాచారం వస్తోంది. ముఖ్యంగా ఆయన వాకింగ్కి బయలుదేరినప్పుడు, అంటే ఒక పక్క ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారం ఆయన్ని అంతమొందించాలని ఒక లక్ష్యంతో ప్లాన్ గీసుకొని మరీ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ఉదయాన్నే ఎప్పుడు లేస్తాడు, ఎప్పుడు వాకింగ్కి వస్తాడు, ఏ సమయానికి ఎక్కడికి చేరుకుంటాడు, ఎప్పుడు వాకింగ్ ముగించుకుంటాడు, ఇది మొత్తం తెలిసినటువంటి వ్యక్తులే. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది, రెక్కి నిర్వహించి చాలా దారుణంగా సామినేని రామారావుని చంపేశారని చెప్పి అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి.